హోండా బ్రియో వెహికల్ సార్. ఇది వచ్చేసి హ్యాచ్ బ్యాక్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. వెహికల్ అంతా కండిషన్ చాలా బాగుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 320 లేదా 330, 3,20,000 లేదా 3,00,000 బడ్జెట్, 3,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. మంచి హోండా బ్రాండ్ అండి, మంచి బ్రాండ్ ఇది. మనకు హ్యాచ్ బ్యాక్లో కనుక చూసేటట్టుంటే ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. రిపేర్లు అనేవి కూడా ఆల్మోస్ట్ ఈ వెహికల్ హోండా సిటీలలో వెహికల్స్ అనేవి చాలా వరకు రిపేర్స్ అనేవి కూడా రావండి. వెహికల్ కూడా మీకు ఫ్యూయల్ పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. దాదాపుగా 320 లేదా 330 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. హోండా సిటీ డీజిల్ వెహికల్ సార్. ఈ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు హోండా సిటీ డీజిల్ వెహికల్ వచ్చేసి మనకు మైలేజ్ అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ ఉంటాయండి హోండా సిటీలో డీజిల్ వెహికల్స్ అనేది. మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటుంది. మన దగ్గర అయితే 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో మనకు 2015 మోడల్ ఉంది, 2018 మోడల్ కూడా అవైలబుల్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి 2015 మోడల్. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, అంటే 4,80,000 బడ్జెట్లో మనం కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. హోండా WRV వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి చాలామంది కస్టమర్లు ఈ వెహికల్ గురించి మెయిన్గా అడుగుతూ ఉంటారు. అంటే మైలేజ్ చాలా బాగుంటుంది, మనకి ఎస్యూవీ కిందకి వస్తుందండి వెహికల్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి టోటల్ టాప్ ఎండ్ అండి, VX అంటే విత్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కు. ఆల్ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ఎస్యూవీలోనే ఈ వెహికల్. చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. ఫ్యూయల్ డీజిల్ కార్ అనేది మనకు హోండా WRVలో చాలా అంటే తక్కువ ఉంటాయి మార్కెట్లో. సో మన దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే WRV 2018 మోడల్ అయితే అవైలబుల్ ఉంది సార్. డీజిల్ వెహికల్ VX టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 720 లేదా 730, 7 lakhs నుంచి 7,20,000 అనమాట. అంటే ప్రజెంట్ 750 అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 2018 మోడల్ హోండా సిటీ వెహికల్ సార్. ఈ వెహికల్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు హోండా సిటీలో ఆటోమేటిక్ గురించి ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. మన దగ్గర అయితే 2017 మోడల్ అయితే ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ZX వేరియంట్ అండి, టోటల్ టాప్ మోడల్ అనమాట. ఈ ZXలో మనకు VXలోనే సన్ రూఫ్ వస్తుంది. ZX అంటే ఇంకా టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. ఎలాంటి స్క్రాచ్లెస్ ఉంది, ఎలాంటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెడీ టు మూవ్ ఉంది వెహికల్ వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 790 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది మన కస్టమర్ జస్ట్ 2 days బిఫోరే మనకు పార్క్ అండ్ సేల్కి అయితే అవైలబుల్ ఉంది. ఇదైతే కన్నా మనకు 7 lakhs నుంచి 7,50,000 బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కండిషన్ అవన్నీ చూసుకున్న తర్వాత మేము డైరెక్ట్ సెల్లర్ తోటి ప్రైస్ మాట్లాడిపిస్తాము. మనకి అప్రాక్సిమేట్గా వచ్చేసి 7 lakhs నుంచి 7,30,000, 7,40,000 ఆ బడ్జెట్లో అయితే మేబీ ఉండొచ్చండి. హోండా WRV వెహికల్ సార్. ఇందాక చెప్పిన వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్. VX అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 55,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అంటే కండిషన్ అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6,80,000 లేదా 6,70,000, 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఈ వెహికల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉందండి. VXలో వచ్చేసి సన్ రూఫ్ కూడా వస్తుంది. మనకు ఫ్యూయల్ పెట్రోల్లో ఎస్యూవీ మోడల్లో కింద చూసే వాళ్ళకైతే కింద WRV ఇస్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. మనకు ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. 670, 680 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు సార్.